హాయ్. సారీ లేట్ అయింది. పర్లేదు, 15 మినిట్సే కదా. పర్లేదా? ఇప్పుడు నేను లేట్గా వచ్చాను తిడతావు, ఎలా చెప్పాలి ఏం చెప్పాలని ఆలోచిస్తుంటే అంత సింపుల్గా పర్లేదంటావేంటి? ఏదైనా చెప్పబోతున్నావా? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. కొంపతి సీరియస్గా నేను వెళ్ళట్లేదు కదా? అమ్మయ్య. అయితే లెట్ మీ గెస్, నీకు జాబ్ వచ్చింది కదా? లేదు. కాదా? 50%లో మేకప్ కిట్ వచ్చి ఉంటుంది. లేదు. అమ్మాయిలకి ఇంకేమై ఉంటుంది? సరే నువ్వే చెప్పు. నాకు మా ఇంట్లో పెళ్లి సెట్ అయింది. పెళ్లి సెట్ అయిందా? రాధా, ఏం మాట్లాడుతున్నావు? నేనేమన్నా, ఉన్నదేగా పెళ్లి. మరీ లేట్గా వచ్చినందుకు ఎంత పెద్ద పనిష్మెంటా? బాయ్ ఫ్రెండ్ వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి? హలో, నువ్వు లేట్గా వచ్చావు, నేను పెళ్లి చేసుకోవట్లేదు. మరి అయినా సరే వేరే వాడిని పెళ్లి చేసుకున్నా అని బాయ్ ఫ్రెండ్కి ఎప్పుడైనా చెప్తాడా? ఇది పెద్ద అన్యాయమో తెలుసా? ఆగు, 1 year ముందు నువ్వేమన్నా గుర్తుందా నీకు? ఏమన్నా? రాధా, మనిద్దరం ఇప్పుడు లవర్స్ కదా? అయితే నెంబర్ ఇవ్వచ్చుగా? అంటే కాల్స్ చేయడానికి, పక్కన ఎవరు ఉంటే మెసేజ్ చేయడానికి, అప్పుడప్పుడు కాఫీ షాప్కి రమ్మని మాట్లాడడానికి. ఏమంటావు? ఎస్. హలో గురుగారు. అప్పుడు కాదు, మరి ఆ సీన్కి 1 గంట ముందు. గంట ముందు ఏమైంది? ఏం జరగలేదే. ఏం జరగలేదా? మళ్ళీ చూడు, ఏం అవలేదంటున్నావు. చూస్తాం. ఏమండి ప్లీజ్ అండి, ప్లీజ్ కాస్త మాట్లాడండి. ఏమండి కాస్త నేను చెప్పేది వినండి. ఏంటి ఆగండి. అది కాదండి, నేను కాస్త చెప్పేది వినొచ్చు కదా. ప్లీజ్ అండి, ప్లీజ్. అయ్యో నా మాటలు వినండి. అయ్యో ఇంతలా బతిమాలుతున్నాను కదండి, కాస్త మాట్లాడండి. ఏమండి బాబు, ఏమండి. అరే అసలు ఎవర్రా నువ్వు? పేరు మోహిత్ అండి, ఊరు హైదరాబాద్ అండి. ఎంఎన్సీలో జాబ్ చేస్తున్నానండి. 2 months నుంచి మిమ్మల్ని లవ్ చేస్తున్నానండి. అయితే అంటే మీరు కూడా నన్ను లవ్ చేస్తే బాగుంటుందండి. అన్ని బానే ఉన్నాయిగా, మీ ఆఫీస్లోనే ఇంకోళ్ళని చూసుకోవచ్చుగా, నా వెనకాల ఎందుకు పడుతున్నావు? అంటే ఈ టైంలో అందరు కమిట్ అయిపోతున్నారు, ఎవరు సింగిల్గా ఉండట్లేదు, అందరూ బుక్ అయిపోతున్నారు. అంటే అదే సింగిల్గా ఉన్న అమ్మాయిలు ఎక్కడ దొరకట్లేదు. మీరు ఎలాగో సింగిల్గా ఉన్నారు కదా, కాస్త లవ్ చేయొచ్చు కదండి. అంటే సింగిల్గా ఉంటే నేను లవ్ చేయాలా? అలానే ఎక్కడ చెప్పలేదు, నేను వెళ్ళలేదు కూడా. మరి అంటే లవ్ చేసే అమ్మాయిలు మళ్ళీ లవ్ చేయమని అడిగితే లాక్ కొడతారు కదండి, అందుకోసం మిమ్మల్ని అడిగాను. అంటే నేను కొట్టలేను అనుకుంటున్నావా? అంటే మీరు కుక్కలను కూడా కొట్టరని విన్నాను, ఇంక నన్నేం కొడతారులేండి. అబ్బా ప్లీజ్ లవ్ చేయొచ్చు కదండి. రే, నేను లవ్ చేయలేను. ఏ ఎందుకండి? హైట్ ప్రాబ్లమా? అమ్మాయి అబ్బాయి సేమ్ హైట్ ఉన్న వాళ్ళు ఎవరు గుడ్ పేర్ అవ్వలేరండి. మీలానా అలా ఉండేవాళ్ళే పర్ఫెక్ట్ కపుల్ అవుతారు. ఏ న్యూస్ పేపర్లో? ఎక్కడా రాయలేదు, మీమ్స్లో చదివాను. మీమ్సా? పిచ్చా నీకేమన్నా? అదంతా పక్కన పెట్టండి, ప్లీజ్ లవ్ చేయొచ్చు కదండి. బా రే, ఇదంతా వర్కౌట్ అవ్వదు, వదిలేసాయి. అది కాదండి, ప్లీజ్ అండి, కాస్త వర్కౌట్ అయ్యేలా చూడొచ్చు కదండి. ప్లీజ్ అండి, మీరు చాలా అందంగా ఉంటారండి, లవ్ చేస్తే చాలా బాగుంటుందండి, కాస్త చెప్పొచ్చు కదండి ప్లీజ్. సరే చెప్తా. నాన్న, నేను మీరు చెప్పినోడినే పెళ్లి చేసుకుంటాను, ఇది నా శపథం. అయితే అంటావేంటి? ఇప్పుడు నేను లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలి కదా, కానీ ఆల్రెడీ మా నాన్నకి నేను చెప్పేశాను అతను చూసుకుని చేసుకుంటానని. ఇవన్నీ కుదరవు, వదిలేసాయి. అది కూడా కరెక్టే. ఇప్పుడు ఎలా? హలో, మళ్ళీ ఏంటి? పెళ్లి సంగతి పక్కన పెట్టండి, లవ్ చేయనైతే మాత్రం మాట ఇవ్వలేదు కదా. అవును. అయితే ఇంకేంటి మరి, నన్ను లవ్ చేయండి. మరి పెళ్లి? అది మీ నాన్న చెప్పినోనే పెళ్లి చేసుకోండి. చంప పగులుతుంది. అంటే ఏంటి, టైం పాసా? అలా అనట్లేదండి, కొన్నాళ్ళు నాతో ఉండండి, నా బిహేవియర్ తెలుసుకోండి, నచ్చకపోతే అప్పుడు మీరే వదిలేయండి. నాకు ఇవన్నీ ఏమొద్దు. అరే ప్లీజ్ అండి, ప్లీజ్ అలా అనకండి, ప్లీజ్ ప్లీజ్ అండి. సరే, 1 week చూస్తాను, నువ్వు మంచోడు అనిపిస్తే లవ్ చేసుకుందాం. 1 కండిషన్, పెళ్లి మాత్రం మా నాన్న చెప్పినోడే చేసుకుంటాను. అదేంటండి అలా? 1 more కండిషన్, ఈ లవ్ లో టచ్ చేసుకోవడాలు, కిస్ చేసుకోవడాలు అలాంటివి ఉండకూడదు. సరే అండి. ప్రామిస్? ప్రామిస్. ప్రామిస్.
రాధా, Huh? మనిద్దరం ఇప్పుడు లవర్స్ కదా, అయితే నెంబర్ ఇవ్వచ్చుగా. అంటే కాల్స్ చేయడానికి, పక్కన ఎవరు ఉంటే మెసేజ్ చేయడానికి, అప్పుడప్పుడు కాఫీ షాప్కి రమ్మని మాట్లాడడానికి. ఏమంటావు? ఎస్. అయిపోయింది. ఏంటి అయిపోయింది? 1 year అయిపోయింది. అయితే అయితే అంటావేంటి? అదంతా అయిపోయింది. ఇంకా అదే ఏంటి అయిపోయింది? మన లవ్ పీరియడ్. అదేమైనా స్కూల్లో పీరియడా అయిపోతే వెళ్ళిపోవడానికి? నీకు ముందే చెప్పాను కదా నా పెళ్లి వరకు ఇవన్నీ అని. అప్పుడే చెప్పాను కదా. అయినా నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా. ఒప్పుకున్నాను. ఇప్పుడు ఏంటి, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అలా ఏం లేదు. నేను మా నాన్న చెప్పినోడిని పెళ్లి చేసుకుంటాను. బాయ్. రాధా, 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 ఛీ. గోవింద, గోవింద. నమ్మొద్దు, నమ్మొద్దు, ఆడవాళ్ళని మోహిత్? నమ్మొద్దు. ఏంటి మళ్ళీ వచ్చావు? యాక్చువల్లీ ఐఎమ్ సారీ. నేను నీకు ఒక అబద్ధం చెప్పాను. ఏంటి, అసలు నువ్వు లవ్వే చేయలేదనా? నేను చెప్పేది విను. హా, నేను మా నాన్నకి ఏ ప్రామిస్ చేయలేదు. మరి నాకు చెప్పిందంతా అబద్ధం. అబద్ధమా? ఎందుకు చెప్పావు? మరేం చేయమంటావు? క్వాలిఫికేషన్స్ తెలియనోడు వచ్చి ప్రపోజ్ చేస్తే లవ్ చేసేయాలా? ఇలా అబద్ధం చెప్తారా? మరేం చేయమంటావు? అలా చెప్తే నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నా, కానీ నువ్వు వెళ్ళిపోలేదు. మరి నేనంటే ఇష్టం లేదా? అప్పుడు లేదు, ఇప్పుడుంది. మరి వేరే వాడితో పెళ్ళి ఇదంతా? అదంతా తప్పు. మరి ప్రామిస్ ఎందుకు చేయించుకున్నావు? కనీసం టచ్ కిస్సు కూడా చేయొద్దని. హలో, అమ్మాయిలమమ్మా, మా జాగ్రత్తలో మేము ఉండాలి. తర్వాత అన్ని చేసేసి బోర్ కొట్టిందని వెళ్ళిపోతే? అంటే నీ మోసం చేసి చెక్కేసోళ్ళు కనిపిస్తున్నానా? రోడ్లో పోయే ప్రతి ఒక్కడు వచ్చి లవ్ చేస్తున్నానని చెప్తే ఓకే దా లవ్ చేసుకో, నీకు ఇష్టం వచ్చిందంతా చేసుకొని చెప్పాలా? అది పాయింటే. రే, చెప్పాను కదా మా అమ్మాయిల భయాలు మాకుంటాయి. నువ్వు అమ్మాయి అయితే నీకు అర్థమయ్యేది. నీలా అమ్మాయినంత మాత్రాన కుట్రలు కుతంత్రాలు చేసావని కాదు. వద్దులేరా, చెప్పాను కదా మా అమ్మాయిల భయాలు మాకుంటాయి అని. మీ అమ్మాయిలకేనా భయాలు? ఏ మా అబ్బాయిలకి భయాలు ఉండవా? అంటే అది సరే, అయితే ఇప్పుడైతే ఈ పెళ్ళి ఇదంతా అబద్ధమేగా? అవును. అయితే నేను పెళ్లి చేసుకోవచ్చుగా? చేసుకోవచ్చు. ఇప్పుడు నేను టచ్ చేయొచ్చుగా? హ్మ్. హ్మ్.